మందార పువ్వులు పెద్ద సైజులో అలాగే ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలో పూర్తి సంరక్షణ మందార మొక్క గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నమస్తే అండి, నేను అరుణకుమారి. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెరెస్ గార్డెన్ ఛానల్. అక్క, మందార మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇస్తారో ఒక వీడియో చేసి పెట్టండి అని ఒక తమ్ముడు మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు. అలాగే తెలియని వారికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని, మందార మొక్క యొక్క కంప్లీట్ సంరక్షణ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుసు. మందార మొగ్గలు రాలిపోకుండా ఉండాలి అంటే, అలాగే ఎక్కువ పువ్వులు పూయాలి అన్న ఒక చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. అసలు మొగ్గలు ఎందుకు రాలిపోతాయి? కారణం ఏంటి అంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల. అలాగే కాల్షియం, పొటాషియం తగ్గినా కూడా మొగ్గలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. ఇటువంటప్పుడు ఎగ్షెల్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. అయితే ఎప్పుడు కూడా కోడిగుడ్డు పెంకుల్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఇవి మొక్కల్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. పొడిగా చేసుకుని మొక్క మొదట్లో ఇస్తే సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి మొక్క మొదట్లో 2 అంగుళాల లోతు వరకు త్రవ్వి పాత మట్టిని తొలగించి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొత్త సాయిల్ మిక్స్ని వేసుకోవాలి. ఇలా చేస్తే మొక్క రీఫ్రెష్ అయ్యి కొత్త చిగుళ్లతో, కొత్త మొగ్గలతో చక్కటి పూతనైతే ఇస్తుంది. మందార మొక్కలు ఎక్కువ చీడపీడల్ని ఆశిస్తాయి. వీటిలో ఎక్కువగా పిండి నల్లి పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు సరియైన సదుపాయం చేయకపోతే మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంది. పెస్ట్ రాకముందు కూడా ఈ జాగ్రత్తలను మనం తీసుకోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందామా మరి? వెల్లుల్లి రెబ్బలను దంచి అరటిపళ్ళు తొక్కలను కలిపి బెల్లం ముక్కు కూడా వేసుకొని 24 గంటలు ఫర్మెంట్ చేసి మొక్కకి ఇస్తే పెస్ట్ పోయి చక్కటి పువ్వులని ఇస్తుందండి. అయితే ఇది 1:1 రేషియోలో ఇవ్వాలి. వీడియోలో చూస్తున్నట్టుగా పాత మట్టిని తొలగించి కొత్త మట్టి వేయిస్తున్నాను. పెస్ట్ రాకముందే జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ పెస్ట్ వచ్చిందే అనుకోండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. అలాగే మనం వాటర్ ఇచ్చినప్పుడు ఫోర్స్గా ఇస్తూ చేతితో కడిగిస్తే సరిపోతుంది. ఇక మీదట మొక్కకి బలం కోసం బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, అలాగే కాయగూరలు కడిగిన నీళ్లు, కిచెన్లో వచ్చినటువంటి ఉల్లి తొక్కలు ఉంటాయి కదా, వాటిని 24 అవర్స్ బెల్లం ముక్క వేసుకొని ఫర్మెంట్ చేసినటువంటి నీళ్లు. నేనైతే శనక్కాయలు, బంగాళదుంపలు కడిగిన నీళ్లు కూడా వదలను. అవి కూడా మొక్కకి మంచి బలాన్ని చేకూరుస్తాయి. అన్నట్లు సాయిల్లో వేప పొడి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. అలాగే పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే కాఫీ పొడిని వాటర్లో కలిపి మొక్క మొదట్లో ఇచ్చుకోవచ్చు. అయితే చిన్న జాగ్రత్తను మాత్రం పాటించాలండి. పువ్వులు బాగా పూస్తున్నాయి కదా అని రెగ్యులర్గా ఈ కాఫీ పొడిని మొక్కకి ఇస్తే నష్టమే. కాఫీ పొడిలో నత్రజని ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. దాంతోపాటు వీటి నుంచి విడుదలయ్యే యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువే. దీనివల్ల మట్టిని సారవంతం చేస్తున్నటువంటి వానపాములు ఇబ్బంది పడతాయి. ఎన్ని రెమెడీస్ చేసినా కూడా పిండి నల్లి పోలేదు, మొండిగా ఉంది, మొక్క చనిపోయే స్టేజ్కి వచ్చింది అన్నప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుని ఈ మిశ్రమంలో పులిసిన మజ్జిగలో ఇంగువను కూడా చేర్చి చక్కగా కలయబెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం స్ప్రేయర్లో వేసినప్పుడు స్ప్రేయర్కి అడ్డు రాకుండా నలకలు తొలగిపోవటానికి. అన్నట్లు ఒక మేడం స్ప్రేయర్ని చూపించమని అడిగారు. నేను 2-3 వాడుతున్నాను మేడం, అందులో ఇది ఒకటి. ఇప్పుడు మొక్క మొత్తం తడిచేలా ఈ ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి. మిల్లీబగ్స్ ఎక్కువగా ఉంటే 4 రోజులకు ఒకసారి ఇవ్వండి. పువ్వులు చక్కగా పూయటానికి ఇంకొక రెమెడీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంచెం వరిపిండిలో బాగా పులిసినటువంటి మజ్జిగను వేసి ఈ విధంగా ఉండలా చేసుకొని 12 గంటలు అలాగే విడిచిపెట్టి ఆ తర్వాత నీటిలో కలిపి మొక్క మొదట్లో ఇస్తే మనం ఊహించిన విధంగా ఫలితాన్ని అయితే చూస్తామండి. మీరే చూస్తున్నారుగా ఎన్ని పువ్వులు పోస్తున్నాయో మన తోటలో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెమెడీస్ ఉన్నాయి. రాత్రి మిగిలిన అన్నమైనా, ఫ్రెష్ అన్నం అయినా కూడా 1/2 లీటర్ వాటర్లో నానబెట్టి 3-4 రోజులు వదిలేస్తే ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ లిక్విడ్లో 2-3 డ్రాప్స్ హ్యాండ్ వాష్ అలాగే నీమ్ ఆయిల్ వేసి స్ప్రే చేస్తే పిండి నల్లి ఇట్టే పోతుంది. ఈ వీడియో మీ అందరికీ చక్కగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీ విలువైనటువంటి లైక్ని, షేర్ని మాత్రం మర్చిపోకండి. మీ మనసులో ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తా. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్.